తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుండే సర్పంచ్ ఎన్నికలు రద్దు చేయాలని ఓవైపు బీసీ నేతలు, మరోవైపు ఇదే అదునుగా భావించిన కారు పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్డుకట్టలు వేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సర్పంచ్ ఆశావహులు కొన్ని చోట్ల పోటీకి దిగుతుండగా మరికొన్ని చోట్ల ఏకగ్రీవాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ మేరకు గ్రామస్తులను ఒప్పించేందుకు వివిధ హామీలు కురిపిస్తున్నారు. ఇదిలా సాగుతుండగా తాజాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేయడంతో తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పుతో అడ్డంకి తొలగింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికలపై స్టే విధించలేమని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని కళాఖండిగా తేల్చి చెప్పింది. తామే ఎలక్షన్స్ నిర్వహించాలని ఆదేశించి తామే ఎలా స్టే ఇవ్వగలమని సదరు పిటిషనర్కు సూచించింది. ఈ నేపథ్యంలోనే కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. జీవో 46పై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది హైకోర్టు. 42% రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పాం. అలాగే ఎన్నికలు జరుగుతున్నాయని కోర్టు చెప్పింది. ఈ దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలపడంతో హైకోర్టులో రేవంత్ సర్కార్కి ఊరట లభించింది. తామే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించి తామే స్టే ఎలా ఇస్తామని ఈసీ తరపున అడ్వకేట్ ప్రశ్నించింది. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ను బహిర్గతం చేసి కాపీ ఇవ్వాలని కోరిన పిటిషనర్ దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పిటిషనర్కి చెప్పింది హైకోర్టు. సబ్ కేటగిరీ రిజర్వేషన్లపై 6 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలు జరపాలని కారు నేతలు కాంగ్రెస్కు ఎంత అడ్డుకట్టలు వేయాలనుకున్నా హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ నోర్లు మూతపడ్డాయని కామన్ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.